వెల్కమ్ టు భారతి టీవీ. నేను దేవా. ఇవాళ మనతో బజరంగ్ దళ్ నుండి మహేష్ యాదవ్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఒకసారి ఏం జరుగుతుంది, అసలు లవ్ జిహాద్ అనేది ఎట్లా పుట్టుకొస్తుంది, అసలు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది అర్థం కాకుండా ఉన్న పరిస్థితి ప్రజెంట్ అయితే. చాలా చాలా కేసెస్ బయటకు వస్తున్నాయి. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న, జై ఏంటి శ్రీరామ్. పరిస్థితి? ఎక్కడ చూసినా లవ్ జిహాద్ లవ్ జిహాద్ లవ్ జిహాద్. తెలంగాణలో కాకుండా యావత్ భారతదేశంలో కూడా బయటికి చాలా కేసెస్ వస్తున్నాయి. ప్రజెంట్ చూసుకుంటే తెలంగాణలో చాలా అంటే చాలా బయటకు వస్తున్నాయి. ఒక కేసును చూసి ఇంకొకరు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఏంటి పరిస్థితి? చూడొచ్చన్న ఈ విధంగా లవ్ జాత్ కేసులు అవుతున్నాయి అనేది. రీసెంట్గా చూస్తే మాత్రం పంజాగుట్టలోనే ప్రతిదీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఏ విధంగా లవ్ జాత్ చేస్తున్నారనేది యావత్ హిందూ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఒకటే అన్న. ఈరోజు వాళ్ళ సంఖ్య ఏదైతే పాపులేషన్ ఉందో 2047 వరకు వాళ్ళు ఈ యొక్క భారతదేశాన్ని గజ్వాహింద్ చేయాలని చెప్పేసి వాళ్ళ టార్గెట్. సో గజ్వాహింద్ ఎలా చేయాలని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో గజ్వాహింద్ చేయాలంటే హిందూ అమ్మాయిలని టార్గెట్ చేయాలి. హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసి హిందూ అమ్మాయిలని ఒక పిల్లలు కనే మిషన్లా వాడుకొని 5-6 మంది పిల్లల్ని కనాలి. సో 5-6 మంది పిల్లల్ని కనిన తర్వాత వాళ్ళ పాపులేషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇక్కడ మైనస్ అవుతారు, అక్కడ ప్లస్ అవుతారు. హిందూ పాపులేషన్ మైనస్ అవుతుంది, అక్కడ ప్లస్ అవుతుంది. సో చూసుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్లాన్, వాళ్ళ ఏదైతే మేనిఫెస్టో ఉందో. ఆల్రెడీ పిఎఫ్ఐ వాళ్ళు మేనిఫెస్టో ఉంది 2047 వరకు ఈ యొక్క భారతదేశాన్ని గజ్వాయిన్ చేయాలని చెప్పేసి, ఇస్లామిక్ స్టేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కంకణం పట్టుకొని కూర్చున్నారు. ఈరోజు మన హిందువులేమో అమ్మాయిలు అలా వాళ్ళ పడుతురు. ఏ విధంగా పడుతురు అనేది చూసుకుంటే కాలేజ్లల్లో, కాల్ సెంటర్లలో, ఐటీ కంపెనీలలో, జిమ్లల్లో అనేక విధాలుగా ఈరోజు హిందూ అమ్మాయిలు వాళ్ళ పడుతురు. ఏ విధంగా పడుతురు అనేది మనం ఈరోజు చూసుకుంటే మాత్రం వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అన్న. బ్లాక్ మ్యాజిక్ ఏ విధంగా చేస్తున్నారు అనేది నేను చెప్తాం. వాళ్ళ దర్గాలు ఉంటాయి, దర్గాలకి వాళ్ళు మంత్రి ఇచ్చిన వాటర్ ఏవైతే ఉంటాయో అమ్మాయికి దాపడం, లేదా ఫుడ్లో ఏదో మందు కలపడం. సో అమ్మాయిని కానీ తీసుకొచ్చేస్తారు, ట్రాప్లోకి తీసుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు అమ్మాయి చేతిలోకి వచ్చేసిన తర్వాత ఏ విధంగా అయినా అమ్మాయి ఆమెతోటే ఉంటుంది. రీసెంట్గా మనం ఒక కేసు చేసినాం అన్నమాట. సో ఆ కేసులో అమ్మాయికి వశీకరణ చేసారు. చేసిన తర్వాత మొత్తం అమ్మాయి మన పేరెంట్స్ మాట కూడా వినట్లేదు. ఆ ఫేస్ మొత్తం వేరే విధంగా మారిపోయింది. సో అమ్మాయికి మనకి ఖచ్చితంగా ఆడ వశీకరణ చేసిన అని చెప్పేసి మనం అర్థమైపోయింది. ఒక 5-6 అవర్స్ మనం బతిలాడడం, వాళ్ళ పేరెంట్స్ కాల్ పట్టుకుని అడిగిరు. మనోళ్ళు అందరూ ఎవరైతే లీడర్స్ ఉంటారో హిందూ నాయకులు అందరూ ఆమెకి బతిలాడినా కూడా ఆమె కన్విన్స్ కాలేదు. లాస్ట్కి మనకు ఒకటే ఆప్షన్ దొరికింది, వారయ్య మతం. వారయ్య మతం అంటే ఏమనుకోవచ్చు, పంది. సో పంది పన్ను ఏదైతే ఉంటుందో, పంది పన్నుతోటి మనము పౌడర్ వేసి అమ్మాయికి నీళ్ళలో తాగిపిస్తే అమ్మాయి మన సైడ్ వచ్చింది. అంటే ఈరోజు ఈ విధంగా అంటే వాళ్ళు చేసిన స్మాష్ అయిపోయింది అనమాట. పంది పన్నుతోటి అంత పవర్ ఉంటుంది. పంది పన్ను ఏదైతే పౌడర్ వేసి అమ్మాయికి నీళ్ళలో తాపిస్తే అప్పుడు ఆ అమ్మాయి మన సైడ్ రావడం జరిగింది. సో అమ్మాయి మన సైడ్ రావగానే వాళ్ళ ఊరికి పంపించడం జరిగింది. ఈ విధంగా బ్లాక్ మ్యాజిక్ చేసి హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తారు. తర్వాత డబ్బు, పెద్ద పెద్ద ఫోన్లు, పెద్ద పెద్ద బండ్లు ఏం లేకున్నా కూడా డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇట్లా యాక్ట్ చేయడం కానీ, ఈ విధంగా లవ్ జాబ్ జరుగుతుంది. స్పెషల్గా కాల్ సెంటర్లలో జరుగుతుంది, ఐటీ కంపెనీలలో జరుగుతుంది, స్కూల్స్లలో జరుగుతుంది, కాలేజ్లలో జరుగుతుంది. ఈరోజు హిందూ పేరెంట్స్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా, మీరు మీ అమ్మాయిలు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూడండి. రాత్రి ఐటీ కంపెనీలలో నైట్ జాబ్ అని చెప్పేసి వెళ్తారు, నైట్ షిఫ్ట్ అని చెప్పేసి. ఆ అమ్మాయిలు ఏం చేస్తున్నారు అనేది మీరు కన్ను పెట్టండి. ఈరోజు ఎవరితో తిరుగుతున్నారు అనేది మీరు దృష్టి పెట్టండి. మీరు సాయంత్రం 6 కాగానే సీరియల్ పెట్టుకొని మీరు బిజీ ఉంటాడు, ఫాదర్ ఏమో సంపాదించడంలో బిజీ ఉంటాడు. మరి బిడ్డ ఏం చేస్తున్నా అనేది ఎవరు చూడరు. సో బిడ్డ ఏం చేస్తున్నా అనేది చూస్తే మాత్రం మీరు అమ్మాయిలను కాపాడుకోగలుగుతారు. మొత్తం చేతి జారిపోయిన తర్వాత ఎవ్వరు ఏం చేయలేరు. నేను దయచేసి హిందూ అమ్మాయిలకి, హిందూ పేరెంట్స్కి చెప్తున్నా, స్పెషల్గా మీ అమ్మాయిలని మీద మీరు దృష్టి పెట్టండి. ఈరోజు వాళ్ళ టార్గెట్ ఒకటే, హిందూ అమ్మాయిలని టార్గెట్ చేయాలి. ఎవరిని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అని అంటే బ్రాహ్మణ్స్ని చేస్తారు, ఇంకా దళిత వర్గాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ అమ్మాయిలను చేస్తారు, అందరినీ చేస్తారు. ఏ విధంగా అంటే వాళ్ళకి ఫండ్ వస్తుంది. ఎక్కడి నుంచి ఫండ్ వస్తుంది అనేది ఇందాక ముందుకు నేను కొన్ని వీడియోలో ఇంటర్వ్యూస్లో చెప్పిన. హలాల్కి సంబంధించిన ఏవైతే ఫండింగ్ ఉంటుందో ఆ ఫండింగ్ మొత్తం ఈ లవ్ జిహాద్కి వాడతారని చెప్పేసి నేను అప్పుడు తెలియడం జరిగింది. లవ్ జిహాద్కి ఏ విధంగా ఫండింగ్ ఇస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ అమ్మాయి ఉంటే 3 లక్షలు ఇస్తారు, బీసీ అమ్మాయి ఉంటే 4,50,000,
ఓసీ రెడ్డి అమ్మాయి ఉంటే 6 లక్షలు, బ్రాహ్మణ అమ్మాయి ఉంటే 7 లక్షలు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అమౌంట్ అనేది వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ విధంగా లవ్ జిహాద్ జరుగుతుంది. ఈరోజు మన రీసెంట్గా చూసుకుంటే నాసిక్లో టీసీఎస్లో ఏ విధంగా ఒక్కోడే 180 మందితోటి వాడు లవ్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటూ 350 మంది వీడియోస్ ఉన్నాయి అంత దగ్గర, న్యూడ్ వీడియోస్. ఏవైతే టీసీఎస్ కంపెనీలో టీమ్ లీడర్స్ కానీ, మేనేజర్స్ కానీ, హెచ్ఆర్స్ కానీ ఏ విధంగా వాళ్ళే ముస్లిమ్స్ అందరూ హై లెవెల్లో వాళ్ళు ఉండి కింద ఎవరిని రిక్రూట్ చేసుకుంటారు అని అంటే కేవలం ముస్లిం బాయ్స్ని చేసుకుంటారు, హిందూ గర్ల్స్ని చేసుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు మన హైదరాబాద్ ఐటీ కంపెనీస్లలో కూడా ఇదే జరుగుతుంది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఏవైతే ఈ యొక్క ప్రాంతాల్లో ఐటీ కంపెనీస్ ఉన్నాయో అక్కడ జరిగేది ఇదే. మీ అమ్మాయిని మీరు మా అమ్మాయి 40,000 50,000 సంపాదన తీసుకుంటా అని చెప్పేసి ఖుషి అవుతారు, కానీ మీ అమ్మాయి ఎవరితో బలవుతుంది అనేది మాత్రం మీరు చూడట్లే. సో ఈ దృష్టి పెట్టాల్సిన అవసరం పేరెంట్స్ మీద ఉంది. అయితే మీ దృష్టికి అంటే ఇలాంటి కేసెస్ జరుగుతున్నాయి, ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి అని చెప్పేసి మీడియా వరకు రాకముందే మీ దృష్టికి వస్తూ ఉంటాయి. మీ దృష్టికి ఎలా తీసుకొస్తారు, ఎలా వస్తాయి మీ దృష్టికి? అంటే మేము యాక్టివ్ ఉంటాం కదా అన్న, ఇప్పుడు ఏమన్నా కూడా మేము ఫీల్డ్లో పనిచేస్తాము. సో సోషల్ మీడియాలో కూడా పనిచేస్తాం కాబట్టి వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. సో ఈ విధంగా మేము చాలా కేసెస్ సాల్వ్ చేసినాం కాబట్టి సో వేరే వాళ్ళు ఎవరైనా కూడా మన హిందూ బంధువులు వాళ్ళకి తెలియకపోతే మమ్మల్ని అప్రోచ్ అవుతారు. తర్వాత మా టీం వెళ్ళి అక్కడ మేము పనిచేయడం జరుగుతుంది. సో ఈ విధంగా లవ్ జిహాద్ జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు లేకపోతే రేపు ఇంకో కేసు ఉందన్న. ఈరోజు 7 o'clockకి ఈరోజు వెళ్తున్నాం మన అమీర్పేటలోనే. సో జిమ్ ట్రైనర్ జిమ్ వాందే. సో వాడు ఏం చేసిందంటే ఇంతకుముందుకు బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడుకొని వదిలేసి తర్వాత ఈ విధంగా వేరే అమ్మాయితో తిరుగుతుందని చెప్పేసి వాడుకొని వదిలేస్తే అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోయింది, బ్రాహ్మణ అమ్మాయి. ఇప్పుడు ఇంకో అమ్మాయి ఈరోజు 7 o'clock మనం వెళ్తున్నాము. ఆ అమ్మాయికి ఇద్దరికి తెలిసింది వీడు ఒకరిని తెలియకుండా ఒకరు వాడుకుంటుండో అని చెప్పేసి శారీరక ఈ అమ్మాయికి పెళ్లి కావాలి ఇప్పుడు ఈరోజు మనం వెళ్తున్న అమ్మాయికి. సో ఆ అమ్మాయికి కూడా ఈ విధంగా వీడు లవ్ జిహాద్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మన టచ్లోకి వచ్చింది. ఈరోజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాం. రేపు ఎల్లుండి మీకు ఖచ్చితంగా తెలియజేస్తాము. ఇంకో కేసు అన్న, ఈరోజు వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఆ వీడియో అమ్మాయి సెల్ఫీ వీడియో తీసి పెడుతుంది. 12 years అయింది ఆ అమ్మాయికి. స్కూల్ నుంచి లవ్ చేసుకుంటారు. వాడు బజాజ్ ఎలక్ట్రానిక్స్లో శాంసంగ్ ఏఎస్ఎం అనమాట. సో చెప్తున్నా కదా, ఈ ఏఎస్ఎం, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి కంపెనీస్లలో కూడా జరుగుతుంది. వాడు 12 years పెళ్ళయింది, 12 years బాబు ఉండు, 8 years పాప ఉంది. వీళ్ళకి తెలియకుండా, ఈ అమ్మాయికి తెలియకుండా ఇంకో అమ్మాయికి, ఆమె కూడా పెళ్ళయింది, అలా భర్త కూడా మన చేతిలో ఉండు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది బయటికి వస్తుంది, అది కూడా మీకు తెలియజేస్తాము. ఇప్పుడు అక్కడ అలా భర్త నష్టపోయిండు, ఇక్కడ వైఫ్ నష్టపోయింది. ఎంతసేపు హిందూ సమాజం మీద, హిందువుల మీద జరుగుతున్న కుట్ర అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో హిందువులు ఆలోచించాలా, ఈరోజు ఏ విధంగా వీళ్ళు కుట్రలు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ అనేది ఉండట్లేదా ఏంటి? ఒకవేళ ఈ కేసెస్ పైన ఆల్రెడీ మనం చూసుకుంటే పంజాగుట్టలో కేసు అయింది ఒకటి, కూకట్పల్లి విషయం చూసుకుంటే, అదే ఇలాంటి కేసెస్ వస్తున్నాయి, అక్కడి వరకే ఆగిపోతున్నాయా, లేకపోతే ఇంకా ముందుకు వెళ్తున్నాయా? లేకపోతే ఒకవేళ ముందుకు వెళ్ళని ఎడల మీరు చూస్తూనే ఉన్నారు కేసెస్ అక్కడక్కడ ఆగిపోతూ ఉంటాయి చాలా వరకు. అంటే తెలంగాణ స్టేట్లో ఉన్న పోలీసులకు సంబంధించి వాళ్ళ హెల్ప్ ఏమైనా జరుగుతుందా? పై అధికారుల దగ్గరికి ఇంకేమైనా వెళ్ళే ఆప్షన్ ఏమైనా ఉంటుందా మీకు? అయితే చూసుకోవచ్చు అన్న, ఇవి మన దగ్గరకు వచ్చిన కేసెస్ జస్ట్ 1% అన్న. తెలంగాణ, హైదరాబాద్లో 99% చెప్పగా నేను ఇలాకపోతున్నాయి అన్న. అది మన దగ్గరకు వస్తే మనం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. మనతో తోచినంత ఎంతైతే అంతే చేస్తాం. తెలియకుండా 99% హిందూ అమ్మాయిల మీద ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అర్థమైందన్న. ఇంకా పోలీసు వారికి వస్తే వాళ్ళు ఎంత వేయాలో అంత చేస్తారన్న. ఒకవేళ పైనుంచి పెద్ద లీడర్స్ కానీ ఎవరైనా ప్రెజర్ చేస్తే వాళ్ళు కూడా చేతులు దులుపుకునే పనులు ఉన్నారు. సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి మీరు ఐటీ కంపెనీస్లో కానీ, కాలేజ్లలో కానీ మీ స్పెషల్ టీమ్స్ని పంపించి కౌన్సిలింగ్ ఇవ్వండి అమ్మాయిలకి. బయట ఏ విధంగా హిందువుల మీద కానీ, అమ్మాయిల మీద ఏ విధంగా ఈ రేపులు జరుగుతున్నాయి, లవ్ జిహాద్కి సంబంధించిన దీని మీద మీరు స్పెషల్ ఫోకస్ చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మంచిగా ఉందనంటే ఎవరికి మంచి పేరు వస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు మనం చూసుకుంటే ఇండియాలో నెంబర్ 1 పోలీస్ ఎవరైనా ఉంటే హైదరాబాద్ పోలీస్. సో ఈరోజు హిందూ అమ్మాయిలను ఈ విధంగా చేస్తుంటే హైదరాబాద్ పోలీస్కి మాత్రం ఖచ్చితంగా ఖరాబ్ పేరు వస్తుంది. కాబట్టి హైదరాబాద్ పోలీస్ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి స్పెషల్ టీమ్స్ని, టీమ్స్ని ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళ మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా వాళ్ళని చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి లవ్ జిహాద్కి సంబంధించిన వాళ్ళను దృష్టిలో వలలో పడకుండా హిందూ అమ్మాయిలను కాపాడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. ఇంకోటి గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే
ఈరోజు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోతున్నాయి అనమాట. మరి ఎందుకు అవుతున్నాయి, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి గవర్నమెంట్ కూడా ఆలోచించుకోవాలన్నా. ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నా, ఎవరైతే కుల సంఘాలు లీడర్స్ ఉంటారో మీరు జర ఈ కులం గురించి పక్కన పెట్టుర్రి. అందరికీ చెప్తున్నా నేను, ఎస్సీ కానీ, బీసీ కానీ, ఓసీ కానీ, యాదవ్ కానీ, ముద్రాజ్ కానీ, గౌడ్ కానీ, మాది కానీ, మాలా కానీ, ఇంకా ఏ కులం సంబంధించిన వాళ్ళకైనా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు మీ కులాల గురించి మీరు కొట్లాడుతుర్రు, మీ కులంలో ఉండే అమ్మాయిలు ఎవరితో పోతురు అనేది మీరు ఆలోచించాలి. ఈరోజు మీ కులాలకు సంబంధించిన అన్ని కులాలకు చెప్తున్నా, ఈరోజు హిందూ అమ్మాయిలు తుర్కొంతో పోతే మీరు ఏ కుల సంఘాల నాయకులు ఎందుకు మీరు స్పందించట్లేరు? ఎందుకు? సెక్యులరిజమా? ఆ సెక్యులరిజం తీసి ఆ చీడ పురుగైతుందో తీసి పక్కన పెట్టండి. అర్థమైందా? ఈరోజు మన హిందూ అమ్మాయిలు తుర్కొంతో పోతే మరి మన కులం ఏడుంటుంది? మన కులాలకించి ఆడపిల్లలు పోతే మరి మన కులాలు ఉంటాయా? సో మన కులాలు మన కులం ఉండాలంటే ఫస్ట్ మన హిందూ అమ్మాయిలను కాపాడుకోవాలి. ఎవరైనా సరే అందరు హిందూ కులాలు ఎవరైతే ఉంటారో కులాల నాయకులకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఈ జర కులాల గురించి తక్కువ చేయండి, జర కొట్లాడేది. మన కులాల గురించి ఎవడెవడు తురుకోడు ఎత్తుకోతున్నా అనేది అది దృష్టి పెట్టండి. ప్రతి కులంలోకి ఎత్తుకోతురాలు, ఒక కులం అని నేను చెప్పా. అర్థమైందానా? జర కులాల గురించి తక్కువ ఫైట్ చేసి మన హిందూ అమ్మాయిని ఎవడు ఎత్తుకోతున్నా అనేది జర దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. జై శ్రీరామ్.